జనసేనాని పవన్ కళ్యాణ్ గారు దక్షిణాదిలో యాత్ర చేయడం వెనక భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉందా? ప్రధాని మోదీ గారి సూచన మేరకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దక్షిణాదిలో యాత్రను ప్రారంభించబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ దక్షిణాది యాత్ర ప్రారంభించడం వెనుక కారణం ఏంటి? నిజంగా భారతీయ జనతా పార్టీ వ్యూహమా ఇది, లేదంటే పవన్ కళ్యాణ్ గారే ఈ దక్షిణాది యాత్రను తలపట్టాలని భావించారనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి దక్షిణాది యాత్ర వెనుక కారణం ఏంటి? దీని వెనుక నిజంగా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారే ఈ యాత్రను ప్రారంభించాలనుకున్నారా? అసలు ఏం జరుగుతుంది? మీరు అన్నదానికి ఆ ఊహ రావడానికి కూడా కారణం ఏంటంటే సార్ మహారాష్ట్ర ఎలక్షన్స్. మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారో ఆయన ప్రభావంతో గత దశాబ్దాలుగా కూడా గెలవనటువంటి స్థానాలు బీజేపీ ఖాతాలో చేరినాయి. అదే సందర్భంలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో అప్పట్లో పెట్టిన సభ, సనాతన ధర్మం గురించి పెట్టినటువంటి సభ కావచ్చు, ఒక విధమైనటువంటిది క్రియేషన్ ఎలా అయిందంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడడానికి పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటున్నారు, సనాతన ధర్మం వేదికగా అనేటువంటిది ఒక ప్రచారం అయితే నడుస్తుంది. నేనేమంటానంటే ఈ రోజున జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామి, పవన్ కళ్యాణ్ గారి చరిష్మాని ఉపయోగించుకుంటుంది. ఖచ్చితంగా బీజేపీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఉపయోగపడుతుందో అక్కడ ఉపయోగించుకుంటుంది. ఓకే, అది రాజకీయ వ్యూహంలో భాగమా లేకపోతే సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికిలో భాగమా అన్నది మనం వేచి చూడాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గత 4 రోజుల నుంచి ఆయన కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సరే, ఇప్పుడు ఆయన ముందస్తు ప్రణాళిక ఇది, వెళ్ళాలి తమిళనాడు కేరళకు సంబంధించినటువంటి అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఆయన దర్శించుకోబోతున్నారు. దాని వెనక భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది. భారతీయ జనతా పార్టీ వ్యూహం ప్రకారంగానే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కదా దక్షిణాది రాష్ట్రాల్లో తిరగబోతున్నారు. ఊహాగానాలకి ఊపిరి పోసేలా ఉన్నాయి కొన్ని ఘటనలు. కానీ నిజంగా ఈయన ముందస్తుగా ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు కొంచెం ఈ దేవాలయాలు సందర్శించాలి అనేటువంటి భావన కలిగింది. దాంతోపాటు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈయన దక్షిణాది రాష్ట్రాల్లో ఏ సెలెక్ట్ చేసుకున్నారో టెంపుల్స్ అవి ముఖ్యంగా ఎక్కడ ఉన్నాయి, తమిళనాడు కేరళ 2 రాష్ట్రాల్లో. ఇక్కడ డిఎంకేని అక్కడేమో లెఫ్ట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలపడడానికి ఇది ముందస్తు వ్యూహంలో భాగంగానే బీజేపీ చేస్తుందని అంటున్నారు. కానీ దానికి దీనికి సంబంధం లేదు. అంటే సనాతనం జోలికి కానీ సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకోను అంటూ గతంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఉదయనిధి స్టాలిన్ మీద. అవును, ఇప్పుడు ఆయన తమిళనాడులో కానివ్వండి కేరళలో కానివ్వండి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని దర్శించుకోవడం వెనక కూడా ఏదన్నా రాజకీయం ఉందా? అంటే రాజకీయం చూడండి, అంటే ఆయన అన్న మాటలో వాస్తవం ఏంటంటే సనాతన ధర్మం అనేది హిందూ ధర్మానికి 2 వేరు, 2 ఒకటి కాదు. మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలు హిందూ ధర్మం కంటే ముందు వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం ఉంది. ఎగ్జాక్ట్లీ, సనాతన ధర్మాలను పాటించేదో హిందూ ధర్మం కూడా ఉండొచ్చు, కానీ సనాతన ధర్మమే హిందూ ధర్మం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, నా ధర్మానికి సనాతన ధర్మానికి ఎక్కడైతే అవమానం జరిగితే నేను అక్కడ ఉంటాను, ఖచ్చితంగా ఖండిస్తాను అనే మాట చెప్తానే ఇతర మతాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగినా నేను నా మాట వినిపిస్తాను, నా గాలిని వినిపిస్తాను అన్నాడు ఆయన. అదే సనాతన ధర్మం. ఎగ్జాక్ట్లీ, అంటే సనాతన ధర్మం ఏం చెప్తుంది, మన ధర్మాన్ని మన మతాలని మనం పూజించాలి, పరమతాలని గౌరవించాలి. అదే సనాతన ధర్మం. నేను అంటుంది ఈరోజు మరి ఆయన కడప దర్గాకి వెళ్ళారు, మిగతా దర్గాలకు వెళ్ళారు, చర్చిలకు వెళ్ళారు, అన్నింటికి వెళ్ళారు. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఒక విధమైనటువంటి సూడో సెక్యులరిస్టులు కొంతమంది మనం అంటే హిందూ ధర్మం అని పెట్టి ఇది ఈ విషయంలో సనాతన ధర్మానికి సంబంధించిన మాట్లాడడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి కొన్ని కల్పించి ఏదైనా మాట్లాడితే ఒక మతానికో లేకపోతే ఒక ధర్మానికో అంటగట్టేసేటువంటి ప్రయత్నాలు చేసి ఒక విధమైనటువంటి ఒక సమాజంలో ఇచ్చినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో, ఎవరికి అన్యాయం జరిగినా ఒకే రకంగా రియాక్షన్ ఇవ్వాలి, రియాక్ట్ అవ్వాల్సింది కూడా ఒక రకంగా రియాక్ట్ అవ్వాలి. అది హిందువులా, క్రిస్టియన్లా, జైన్లా, ముస్లింసా అని కాదు. మన భారతీయుల్లో ఎవరి మతాలను వారు ఆలోచిస్తారు, అది ఇష్టం, అది భారతీయ సాంప్రదాయం, అది రాజ్యాంగం చెప్పింది అదే కదండి. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు. కానీ
ఒక మతానికేమో ఇది అన్యాయం జరిగితేనేమో ఒక్కళ్ళ నూరు మతపరం, ఉమ్, వేరే మతాలకి కొన్ని మతాలకి ఏమన్నా చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఉమ్. ఈ సూడో సెక్యులరిస్టులు అందరూ బయటకు వచ్చేసి ఏదో పొలవమని వచ్చారు. భారతదేశంలో ఏదో జరిగిపోతుంది ఉమ్, అనేటువంటి మాటలు మాట్లాడటం, అదే విధంగా మన భారతదేశాన్ని ఇతర దేశాల్లో కించపరచడం, ఉమ్, ఇతర దేశాల నుంచి మొత్తం ఆర్టికల్స్ కూడా రాయిస్తారు వీళ్ళు ఉమ్, భారతదేశం గురించి ఎదురాడు. అదే భారతదేశంలోని మెజారిటీ ప్రజలు అనుసరించేటువంటి సనాతన ధర్మం కావచ్చు, హిందూ ధర్మం గురించి కావచ్చు, వీళ్ళు ఎవరన్నా ఏదైనా అన్యాయం జరిగితే వీళ్ళకి కనీసం నోరు లేవరు. ఎవరైనా మాట్లాడితే అదేమో దానేమో ఒక విధమైనటువంటి ముద్ర వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, నేను నా ధర్మాన్ని పాటిస్తాను, ఇతర ధర్మాలను కూడా గౌరవిస్తాను, ఖచ్చితంగా నా ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు మాత్రం బయటకు వచ్చిన గళాన్ని వినిపిస్తానని చెప్పేసి అని కూడా మాట్లాడారు ఆయన. ఉమ్, ఈ రోజున ఆయన పాటించేటువంటి సనాతన ధర్మం కావచ్చు, ఆయన పాటించేటువంటి హిందూ ధర్మం కావచ్చు, ఈ రోజు దేవాలయాలు దర్శించుకుంటున్నారు ఆయన. ఉమ్, దాని వెనకాల రాజకీయ కోణం ఉందా లేకపోతే ఏంటంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఉమ్, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అది తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల్లో ఆయన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు. ఎవరు బీజేపీ కూడా ఉమ్, దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు బలపడడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ఐకాన్ గా ఉపయోగించుకోవాలి, ఉమ్. ఉపయోగించుకుంటుంది కూడా. అంటే శ్రీనివాస్ గారు, నేను అడిగేది ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించడానికి దాని వెనక అసలు మోదీ గారి వ్యూహం ఉందని, లేకపోతే భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉందని కొన్ని వార్తలు రావడానికి కారణం ఏంటి? అసలు సంబంధం ఏంటి? అదే అంటారండి, మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఎప్పుడైతే ఈయన గట్టిగా సనాతన ధర్మం గురించి ప్రచారించి చెప్పి మాట్లాడారో, ఉమ్, అదే విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి ఎక్కడైతే అక్కడ మాట్లాడారో ఉమ్, అన్ని 100% రేట్తో సక్సెస్ రేట్తో అక్కడ అన్ని చోట్ల గెలిచారు. ఉమ్, ఈయన ప్రభావం ఏంటనేది కనిపించింది. ఓకే. సనాతన ధర్మం గురించి ఎప్పుడైతే తిరుపతి సభలో ఈయన చాలా గట్టిగా మాట్లాడారో ఉమ్, ఆ వీడియోస్ నార్త్ ఇండియాలో కూడా చాలా విపరీతంగా ట్రోల్ అయినాయి. ఉమ్. అంటే ఇప్పుడు ఏంటి, నిజంగా దక్షిణాది రాష్ట్రాల్లో గనక యాత్రకు గనక వెళ్తే అక్కడ సనాతనం మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉందంటారా? అంటే నేను అటువంటి రాజకీయ సభలు పెట్టో సనాతన ధర్మం గురించి మాట్లాడతారని చెప్పి నేనైతే అనుకుంటా. ఆయన వ్యక్తిగతంగా కొన్ని దేవాలయాలు సందర్శించుకోవాలనుకున్నారు కాబట్టి ఆ కార్యక్రమం పెట్టుకుంటున్నారు. కాకపోతే గత అనుభవాలు లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ వాతావరణం చూసి దీని వెనకాల మోదీ గారి వ్యూహం ఉందో, బీజేపీ వ్యూహం ఉంది, వారి వ్యూహం ప్రకారం పవన్ కళ్యాణ్ వెళ్తారని చెప్పి మాటలు వస్తున్నాయి. కానీ నిజం నేను అనుకోవడం మాత్రం ఖచ్చితంగా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయన దర్శించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆ దర్శనంలో భాగమై ఇప్పుడు ఈ యాత్ర అని మాత్రం నమ్ముతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతమంది మీ స్టాఫ్? మీరు పోర్ట్ కన్జర్వేటర్స్ 6 మంది ఉంటారు. ఓకే, యూ హావ్ అరౌండ్ 12 షిప్స్. షిప్స్ మీద ఎవరు ఉన్నారు? కాదు ఎన్ని ఉన్నాయి షిప్స్? 12 ఉన్నాయి సార్. 12 ఉన్నాయి. ఓకే. థ్యాంక్ యూ. అసలు అబ్సల్యూట్లీ చెకింగ్ లేనప్పుడు ఎనీవన్ కెన్ కమ్ కదా ఫ్రమ్ అదర్ కంట్రీస్ నుంచి? లేదు సార్, No. అంటే వీళ్ళు రావాలన్నా షోర్కి దే హావ్ టు కమ్ త్రూ దట్. ఎవరైనా సరే ఎక్కడికి రావాలి? మనం ఇప్పుడు ఎక్కడైతే వచ్చామో సార్ అక్కడి నుంచి సార్ బోట్ లేదని అలాగే ప్రాపర్ సూపర్విజన్ లేని కాడికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. ఈరోజు టుడే ఇట్ ఈస్ రైస్, టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉన్నట్టే కదా. కోస్ట్ గార్డ్ బంచ్ ఆఫ్ టెర్రరిస్ట్